జై శ్రీరామ్. 90 సంవత్సరంలో అక్టోబర్ నవంబరు అక్కడే మేము వారణాసిలో పోయాము. అక్కడ పోతానే వాళ్ళు వారణాసిలోనే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి 15 రోజులు జైల్లో పెట్టారు. మమ్మల్ని ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు అక్కడికి మళ్ళీ వచ్చాము. 20 రోజులు ఎన్నో అసలు మళ్ళీ వచ్చాము. మళ్ళీ వేళ్ళు అక్కడ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ 92లో నవంబర్లో పోయాము. మేము అక్కడే 15 రోజులు 20 రోజులు అక్కడే ఉన్నాంటే చెట్లేసుకొని ఏమి చేయడం లక్షలాది మంది వచ్చారు. మా స్వయం సేవకులు ఎన్నో ఇబ్బందులు పట్టాము. అడుగులు బాగా భోజనం మంచిగా జరిగినాయి. కానీ 92 6వ తేదీ డిసెంబర్లో బయటికి పోయారు మా స్వయం సేవకులు. అక్కడ గొడవలు తీసుకుంటే కొన్ని బలగొట్టారు. ఆయన అందరినీ ఇంకా తెల్లగొట్టేశారు. అప్పుడు ప్రధాని ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఆ తర్వాత ప్రధాని అక్కడి నుంచి బయటికి పంపించారు. ఇప్పుడు టీవీ రాస్తున్నారు. ఇక్కడ ఎక్కడికి ముందుంచండి, అందరినీ పంపించండి, ఏమో ముందుంచండి, అలాగే జరుగుతాయని. నా తర్వాత వచ్చేస్తాం మేము. ఆ తర్వాత రైల్లో 2 రోజులు 3 రోజులు తిరిగి ఎక్కడ కూడా తీసుకెళ్ళాను మమ్మల్ని వాళ్ళు. అయోధ్య నుంచి అలహాబాద్ రావడానికే 3 రోజులు పట్టింది మాకు. 3 రోజులు నిలబడుకున్నట్టు కూర్చోలేకపోతే పక్కన పోతే చీటీకలు చక్రాలు కలుసుకునే రోజులు తక్కువ. అయినా కింద మేము 4 రోజులు అక్కడే ఉండి మా వంట వ్యాప్తి చేసుకొని వడవేసుకొని అమ్ముకొని ఆ డబ్బుతో మేము అయోధ్య బాబు మసీదులో వచ్చాం. కాబట్టి ఇన్ని కష్టాలు పడిపోయే మనకి వచ్చింది. కానీ మన హిందువుల సంఘటన రావాలి. హిందుత్వం పట్ల, హిందూ ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల మనం కలిసి ఉండాలి. రాముడు మనవాడే, కృష్ణుడు మనవాడే, ఆంజనేయ స్వామి మనవాడే, తర్వాత కొంత మనవాడే, వైశ్యుడు మనవాడే, రెడ్డి మనవాడే, వీళ్ళందరూ కలిసి హిందుత్వం. ఇంటి లోపల మన కులం ఎందుకు కలిపితే మనమయం హిందువులం. తిరుపతి కోసం అక్కడ మనం గెలవడుతారా? నువ్వు చిన్న, నువ్వు పెద్ద, గెలవతలు చూసారా? అందరూ వసూలు కదా. మరి వెంకటేశ్వర స్వామికి నేను కులము మనకెందుకు? కాబట్టి తక్కువ ఎక్కువ అనే విషయాన్ని మర్చిపోయి హిందువులందరూ కూడా హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనము కులాల వారిగా, ప్రాంతాల వారిగా, పార్టీల వారిగా విడిపోకుండా హిందువులుగా కలిసిమెలిసి ఉందాం. రాముడు మనకి అదే పిలుపునిచ్చాడు. ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులంతా ఒకటే. జీవరాశుల ధర్మం కోసం పోరాడతాయని మనకి చూపించడం కోసమే రామావతారం. అందులో ఉన్నటువంటి వానరులు, జాంబవంతులు వీళ్ళందరూ కూడా రాముతో కలిసి వచ్చారు. ఆయనకే లేనటువంటి భేదలు అభిప్రాయాలు మనకెందుకు? మనందరం కలిసి వెళ్తున్నాం. కాబట్టి అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మనమందరం కూడా హిందువులుగా కలిసి దృఢ నిశ్చయంతో ఉన్నాం. హిందుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని మనం బలపరచడం కూడా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.